అబుదాబి వెళ్ళొద్దాం పదండి. నేనైతే అజ్మాన్ నుంచి అబుదాబి బస్సులో వెళ్దామనేసి అనుకున్నాను. అన్ననే డ్రాప్ చేయమన్నమాట. యూఏఈలో ట్రాఫిక్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈవినింగ్ టైం. పాపం చలేసిందో బాక్సింగ్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అర్థం కాలేదు. కుర్రోడైతే మాత్రం జోష్ మీద ఉన్నాడు. నేనైతే బస్ స్టాప్కి వచ్చేసాను. షార్జా నుంచి అబుదాబి వెళ్ళాలంటే నోవల్ కార్డు పనిచేయదు, డబ్బులు అయితే తీసుకోవాలి టికెట్. సో నేను టికెట్ తీసుకుని బస్సులో అయితే కూర్చున్నా. దగ్గరగా అరౌండ్ 4 hours జర్నీ చూపిస్తుంది. భయంకరమైన ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. సరిగ్గా కనిపించట్లేదు కానీ అది దుబాయ్ ఎయిర్పోర్ట్ మాట. ఒక 40 minutes జర్నీకి బస్సులో ఉన్న అందరూ కూడా స్లీప్ వేసేసారు జాగ్రత్తగా. 3.5 గంటల్లో జాగ్రత్తగా అబుదాబి అయితే రీచ్ అయిపోయాను. బస్ స్టాప్లో టీ కొనుక్కుని ఫోన్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టుకుని కూర్చున్నాను. ఈ బస్ స్టాప్లో ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు పనిచేయదు అనిపించింది నాకైతే. ఈ అమ్మాయి ఏమన్నా ఉందా అనిపించింది బాబోయ్. నేను ఇంతకీ అబుదాబి రావడానికి రీజన్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. తన వెహికల్ వచ్చేసి అబుదాబిలో ఉండిపోయింది. తను దాన్ని తీసుకోమని చెప్పాడనమాట. ఆ వెహికల్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. సో ఆ వెహికల్ కలెక్ట్ చేసి నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. 130, 140 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా సరే జర్నీ మాత్రం తరగట్లేదన్న ఫీల్ వచ్చింది నాకైతే. అప్పటికే టైం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. మళ్ళీ నాకు నిద్ర వస్తుంది అనిపించి మళ్ళీ ఒక చోట ఆగి ఓ టీ అయితే తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. కార్లో ఒక్కనే ఉండడం వల్ల చాలా బోరింగ్ అనిపించి సాంగ్స్ పెట్టుకున్నా సరే ఇంకా నాకు నిద్ర వచ్చేసి ఇంకా నాలో నేను పాటలు పాడుకుంటూ వెళ్తా ఉన్నాను అనమాట. నేను ఉండే ఏరియాకి అయితే వచ్చేసాను. ఈ సందు గొంతులన్నీ కూడా నాకు టైం పాస్ అవునప్పుడు నడుచుకుంటూ తిరిగే ఏరియా అన్నమాట. ఫైనల్గా నా ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. కాకపోతే కార్ తాళం నేను అబుదాబిలోనే మర్చిపోయాను. అంటే ఇది పుష్ స్టార్ట్ బటన్ కారు. నాకు కార్ హ్యాండ్ ఓవర్ చేసిన పర్సన్ కీ పాకెట్లో మర్చిపోయాడు.